వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాని ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ మన ఛానల్ యొక్క వీడియోకి కనీసం ఒక 100 లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము ఇంకా వీడియోస్ అయితే చేయడానికి అయితే రెడీగా ఉన్నాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అని చెప్పేసి అమెజాన్ కంపెనీ నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ మన హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనికైతే వచ్చేసి అప్లై చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. వెంటనే అయితే జాబ్ అయితే వస్తుంది మీకు. అమెజాన్ ఇండియా సీకింగ్ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ అనలైటికల్ క్యాండిడేట్స్ వాళ్ళ కోసం వెతుకుతుందని చెప్పేసి చెప్తున్నారు. ద రిజల్ట్స్ ఓరియంటెడ్ థింకింగ్ టు జాయిన్ ద ట్రాన్సాక్షన్స్ రిస్క్ మేనేజ్మెంట్ టీంలో జాయిన్ అవ్వాలంటే మీరు మంచిగా ఆలోచించాలి. Candidate will be responded wide range of duties related to investigation, elimination of e-commerce risk. సో మీకు ఈ-కామర్స్ రిస్క్ అనండి ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అంటే ఏం లేదు. సో వీళ్ళు కస్టమర్స్ ఆర్డర్ రివ్యూస్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడమే ఇన్వెస్టిగేషన్ మేనేజర్ యొక్క పని, అంతే. ద ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ position relies on the excellent judgment to plan accomplishment goals and will work under limited supervision of the manager. మీకు ఏంటంటే ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చిందో ఇన్వెస్టిగేట్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో ఎక్సలెంట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలైటికల్ స్కిల్స్ మీలో ఉండాలి. సో ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ విల్ బి రిక్వైర్డ్ టు ఎంగేజ్ ద ఫ్రీక్వెంట్ రిటర్న్ వెర్బల్ కమ్యూనికేషన్ విత్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్, రిస్క్ అనలిటిక్స్, రిస్క్ ఇంజనీర్స్ అండ్ అదర్ కంపెనీ అసోసియేట్స్. మీకు రాయగలిగే క్యాపబిలిటీ ఉందని చెప్తున్నారు, అంతే. సో ప్రొడక్టివిటీ, క్వాలిటీ, అష్యూరెన్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అలాంగ్ ద ఓవరాల్ కంట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్తున్నారు. కీ జాబ్స్ అయితే దిస్ ఇంక్లూడింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఇన్వెస్టిగేట్ సస్పీషియస్ యాక్టివిటీస్ బిహేవియర్స్. సో రిస్క్ టు అమెజాన్ ఆర్ అవర్ కస్టమర్స్ అండ్ గ్లోబల్ మార్కెట్, ఎన్జ్యూర్ హై క్వాలిటీ డెసిషన్స్ అప్లైంగ్ బయర్ అబ్యూజివ్ ప్రివెన్షన్. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు వాళ్ళతో మాట్లాడి ఎవరైతే కొన్నారో సో వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చేసి మెయిల్ చేస్తారు లేదా మీకు కాల్ చేస్తారు. సో మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని మనమే అమెజాన్ నుంచి చాలా ఆర్డర్స్కి చేస్తూ ఉంటాం కదా. సో వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఆర్డర్ ఎందుకు ప్రాబ్లం అయింది, ఎక్కడ ఆగిపోయింది, అందుకోసమే మీరు ఏమి సాల్వ్ చేస్తే అంటే మీ తెలివితేటలు, మీ థింకింగ్ పవర్ని ఉపయోగించుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కస్టమర్ని సాటిస్ఫై చేయాలి అల్టిమేట్గా. సో టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్, ఐడెంటిటీ, హెల్ప్ ద మినిమైజ్ అమెజాన్ ఫినాన్షియల్, లీగల్, రెప్యుటేషన్ రిస్క్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే ఆ రెప్యుటేషన్ రిస్క్ని కాపాడుతూ ఉండాలి, అంటే రెప్యుటేషన్ని మీరు పెంచుతూ ఉండాలి. మెయింటైన్ హై లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, మీరు కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేయాలి. అచీవ్ వీక్లీ ప్రొడక్టివిటీ ఉంటుంది. క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేసుకోవాలి. కమ్యూనికేట్ వయా ఈమెయిల్ ఆర్ ఇంటర్నల్ కస్టమర్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అబౌట్ రిస్క్. ఒకవేళ మీరు రిస్క్ లాంటివి అని చేసినప్పుడు మీరు ఇంటర్నల్ కస్టమర్స్ కానీ ఫినాన్షియల్ అని చెప్పాలి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి రొటేషనల్ 5 days వర్కింగ్ డే ఉంటుంది, 2 days ఆఫ్ ఉంటుందని చెప్తున్నారు. బేసిక్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎక్సలెంట్, ఎవరికైతే రిటర్న్, స్పీకింగ్, ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంత అనలైజ్ చేయాలంటే కంపల్సరీగా ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. గ్రామటికల్లీ కరెక్ట్, కన్సైజ్ అండ్ యాక్యురేట్ రిటర్న్ రెస్పాన్స్ ఉండాలి. ఎక్సలెంట్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఉండాలి మీలో. కమ్యూనికేటివ్, కాంప్లెక్స్ ట్రాన్సాక్షనల్ ఇష్యూస్ కూడా మంచిగా మీరు బోత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కస్టమర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. డిమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్, ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి మీలో. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎబిలిటీ టు అనలైజ్ ప్రాబ్లమ్ లాజికల్లీ, సెల్ఫ్ డిసిప్లిన్డ్, డిజిలెంట్ అండ్ ప్రొయాక్టివ్గా ఉండాలి. స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఎఫెక్టివ్లీ ప్రియారిటరైజ్ వర్క్, ఎన్జ్యూర్ ద ప్రొడక్టివిటీని పెంచాలి. సో ఇన్ని అంటే ఫ్రెండ్స్ ఓన్లీ మొత్తం మీరు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, బీటెక్ చదివినా మీ దగ్గర అయితే వచ్చేసి ఈ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయమని అని చెప్తున్నారు. ఏమి లేదు ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా, ఈ అప్లై నవ్ అని అయితే క్లిక్ చేయండి. అప్లై నవ్ క్లిక్ చేయండి. డోంట్ హ్యావ్ అమెజాన్ అకౌంట్ అంటే సో లాగిన్ విత్ గూగుల్ అంటే చూద్దాం ఫ్రెండ్స్ ఏమొస్తుందా అని చెప్పేసి. నా గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి సో ఇక్కడ నేను ఎవరితో లాగిన్ అవుతున్నానంటే దీప్తి జాబ్ అప్డేట్స్తో లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ చూడండి, సైన్ ఇన్ టు అమెజాన్ జాబ్స్కి అయితే వెళ్తుంది అండ్ కంటిన్యూగా అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. కంటిన్యూ అనేది ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి కంటిన్యూ అయితే వెళ్తున్నాను. కంటిన్యూ కదా, ఇఫ్ యూ ఆర్ నాట్ ఆటోమేటికల్లీ రిడైరెక్టర్ ప్లీజ్ క్లిక్ అని అయితే వస్తుంది. ప్లీజ్ గివ్ సమ్ టైమ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అప్లై దగ్గర తీసుకొచ్చేసింది. హైదరాబాద్, టీఎస్ హైదరాబాద్ అయితే ఇచ్చింది చూడండి లొకేషన్. సో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి
ఈ సిటీ, పోస్టల్, కంట్రీ, రీజన్ ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్తే ఇక్కడ చూడండి SMS నోటిఫికేషన్ అయితే వస్తుంది. తర్వాత జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత వర్క్ హిస్టరీ, మీరు ప్రీవియస్గా చేసిన వర్క్ స్కిల్స్ ఏమొచ్చు, మీ ఎడ్యుకేషన్ ఏం కంప్లీట్ అయింది, మీ వర్క్ ఎలిజిబిలిటీ ఏంటి. సో నిజంగా తర్వాత మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమ్లో కూడా మీరు జాబ్ తొందరగా రావాలి అంటే మీ రెజ్యూమ్లో వీళ్ళు ఏవైతే ఇచ్చారో, నాకు ప్రాబ్లమ్స్కి సాల్వింగ్ వచ్చు, నేను హైలీ క్యాపబుల్ ఈ జాబ్కి, ఇట్లాంటి వారు ఏవైతే నోటిఫికేషన్లో ఇచ్చారో ఆ నోటిఫికేషన్ల వర్డ్స్ని మీ రెజ్యూమ్లో పెట్టి ఆ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. తర్వాత విచువల్లీ ఈక్వివలెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుంది. వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ మిలిటరీ స్టేటస్ అయితే వస్తుంది. వాళ్ళే గైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ సింపుల్గానే ఉంటాయి. రివ్యూ అండ్ సబ్మిట్, ఒకసారి సబ్మిట్ చేయండి. ఇలా ఈ స్టెప్స్ని కంప్లీట్ చేసి ఈ జాబ్కి మీరు అప్లై చేసినట్లే. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటే అమెజాన్ జాబ్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ 4 lakhs ప్యాకేజ్ అయితే ఇస్తుంది, పర్ యానం అయితే ఇస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి. తెలుసుకుని అయితే అప్లై అయితే చేసుకుంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.